గజ్జల నగేష్ గారికి ధన్యవాదాలు. అసలు హాల్లో జాగలేదు. వారం రోజుల్లో మీరందరూ కూడా ఇంత ఉత్సాహంగా ఇక్కడికి రావడం మీ అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు. ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, సహకరించిన ప్రతి ఒక్క మాజీ బోర్డు మెంబర్లు, గజ్జల నగేష్ గారు వారి అభిమానులు, నివేదిత గారు వారి అభిమానులు, ఆత్మీయులు ఎర్రోల సీనన్న వారు లేరు, వేరే దగ్గర ఇన్ఛార్జ్గా ఉన్నారు, డివిజన్ ప్రెసిడెంట్లు అందరూ కూడా. మొదటిసారి మాట్లాడుతున్నా అంటే టీవీ డిబేట్లలో మాట్లాడుతుంటాం, సోషల్ మీడియా ట్రైనింగ్లు చేస్తూ ఉంటాం, కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న కేటీఆర్ గారి ముందు మైక్ పట్టుకొని మాట్లాడడము మరియు కంటోన్మెంట్ నియోజకవర్గం అందరి ముందు మాట్లాడడం మొదటిసారి. అందరు వక్తలు మాట్లాడినరు, స్థానిక నాయకులు అందరు మాట్లాడినరు, స్థానిక అంశాలు మాట్లాడినరు. పెద్దలు గౌరవనీయులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్న అరాచకం, గతం మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి, ఇవన్నిటి గురించి కూడా మాట్లాడినరు. కొంత ఎస్ఐఆర్ గురించి మాట్లాడినరు, మెంబర్షిప్ గురించి మాట్లాడినరు. తర్వాత పెద్దలు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా చాలా మైన్యూట్ గా డీటెయిల్డ్ గా మీకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఎస్ఐఆర్ మరియు మెంబర్షిప్ గురించి వారు విస్తృతంగా చెప్తారు. సో వాస్తవానికి నాకు మాట్లాడడానికి ఇంకేం లేదు, కానీ సభ్యత్వ నమోదు దీని విలువ ఏంటిది? నేను వాస్తవానికి ఇంకా రాజకీయాలు చేస్తానో లేదో తెలీదు, రాజకీయాల్లో అవకాశం వస్తుందో లేదో తెలీదు అనే సమయంలో కేటీఆర్ గారు నాకు కండువా కప్పారు. కండువా కప్పినప్పుడు పదవి గురించి మాట్లాడలేదు, దేని గురించి కూడా మాట్లాడలేదు, బాధ్యత దేని గురించి మాట్లాడలేదు. మనం కలిసి ప్రయాణం చేద్దాము అని చెప్పారు. అదొకటే భరోసా. 2009లో తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మొదలైంది. దానికంటే ముందు నేను కూడా మీలో చాలా మంది ఉన్న యువతలాగా నేను కూడా సామాన్యున్నే. షెనాయ్ గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతుండే, రాజకీయం చేస్తానో లేదో తెలియదు, అవకాశం వస్తుందో లేదో తెలియదు. అప్పుడు వెళ్దామన్నా కూడా కార్పొరేటర్ గారు ఎట్లా చూస్తారు అంటే, ఏదో ఒక పిల్లగాడు వచ్చిండ్లే, జెండా కట్టిపించుకుందాము, తిరిగిపించుకుందాము అని జనరలీ అట్లనే ఉంటది. ఈ స్థాయికి వస్తామని మనం అనుకోం. కానీ ఆ పవిత్రమైన తెలంగాణ ఉద్యమం, ఉస్మానియా యూనివర్సిటీ ఎంతో మంది యువతకు ఆ అవకాశం ఇచ్చింది. కేవలం ఉస్మానియా అనే కాదు, అన్ని యూనివర్సిటీల నుంచి ఆ తెలంగాణ ఉద్యమం ఎంతో మంది యువ నాయకులను తీసుకొని వచ్చింది. దానికి కారణం కేసీఆర్ గారు మొదలుపెట్టిన తెలంగాణ ఉద్యమం. కేసీఆర్ గారు మొదలుపెట్టిన తర్వాత అక్కడికి వదలలేదు. రాజకీయంగా ఎంతో మంది యువతకు కూడా అవకాశం ఇచ్చిండ్రు. ఈరోజు బాల్క సుమన్ గారు జైల్లో ఉన్నారు. వారిని మొదట పార్లమెంట్కి పంపించారు, ఆ తర్వాత మళ్ళా అసెంబ్లీకి పంపించారు. గాదరి కిషోర్ గారు, లేటెస్ట్ గా గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారికి కూడా అవకాశం హుజరాబాద్ బై ఎలక్షన్ లో. అట్లా ఎక్కడికక్కడ ఉద్యమకారులకు అవకాశాలు వచ్చినాయి. ఆ ఉద్యమం నుంచే రాజకీయంగా ఎట్లుండాలి, అరే ధర్నాలు చేసినాం, ర్యాలీలు చేసినాం, దెబ్బలు తిన్నాం, పోలీసుల అవమానాలు చూసినాం, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అవమానాలు చూసినాం, మనము రాజకీయం చేయొద్దా అని ఒక ఆలోచన. అక్కడి నుంచి ఎన్నో ప్రయత్నాలు. అంటే 2009 నుంచి మొదలు పెడితే ఇవాళ 2026, 17 సంవత్సరాలు ఈ యొక్క ప్రయాణం. 17 సంవత్సరాల తర్వాత ఇవాళ ఈ మైక్ అఫీషియల్ గా మొదటిసారి పట్టుకున్నాను. నేను ఒక్కటి, ఎవరికి ఎలాంటి అనుమానాలు వద్దు, ఎలాంటి అపోహలు వద్దు. నేను కేవలం 2 నెలలకు సభ్యత్వ నమోదు బాధ్యత వహించడానికే వచ్చినాను. 2 నెలల సభ్యత్వ నమోదు బాధ్యతనే. ఎందుకంటే కేటీఆర్ గారికి ఎప్పుడు ఇచ్చినా నాకు బాధ్యతనే ఇచ్చారు. నేనేనాడు అసలు అనుకోలేదు. ఆ సోషల్ మీడియాలో 1000 మంది ఫాలోవర్లు ఉండే గంతే. అసలు 9 లైక్లు వస్తుండే, 10వ వస్తుందా ఇంకోటి పెరుగుతుందా అనే రోజుల్లోకి వెళ్ళి సడన్ గా సోషల్ మీడియా ఎందుకు ఇచ్చిర్రు అబ్బా కేటీఆర్ గారు అని అనుకున్నా. కానీ
అక్కడి నుంచి మొదలు పెడితే ఇవాళ ఒట్టి ట్విట్టర్లో 1,70,000 మంది, అది బీఆర్ఎస్ కుటుంబం. ఇన్స్టాగ్రామ్ లో ఒక 50,000 మంది, ఫేస్బుక్ లో ఒక 80,000 మంది, అది బీఆర్ఎస్ కుటుంబం. సో ఒక వ్యక్తి ఆశయాల కంటే ఎక్కువ ఒక వ్యవస్థ యొక్క బాధ్యత, అది సభ్యత్వం యొక్క విలువ. ఇవాళ మీ అందరినీ కూడా కోరుకునేది ఏంటంటే, యువత మన దగ్గరికి రావాలనుకుంటున్నారు, గోడలు కట్టకండి, గోడలు కట్టకండి దయచేసి. రాజకీయాల్లో చాలా మంది రావాలనుకుంటున్నారు. కేసీఆర్ గారు లాంటి నాయకత్వం, కేటీఆర్ గారు లాంటి నాయకత్వం, ఇందులో మేము పనిచేయాలి, మేము గులాబీ జెండా ఎత్తాలి, తెలంగాణని అభివృద్ధి దిశకు మళ్ళీ తీసుకుపోవాలి అని అన్నప్పుడు కొత్త రక్తం రావాలి, దాన్ని మనం రానివ్వాలి. నువ్వు అక్కడికి పోవాలంటే పర్మిషన్, నువ్వు ఇక్కడికి పోవాలంటే పర్మిషన్, నువ్వు నాకు చెప్పి పోవాలి అని అంటే అది రాజకీయం కాదు, బానిసత్వం అవుతుంది. మనము తెలంగాణ కోసం కొట్లాడిందే ఆ బానిసత్వం కాదు, స్వేచ్ఛ కోసం, ఆత్మ గౌరవం కోసం. అందరి దగ్గరికి వెళ్ళండి, ఎవరి దగ్గరికి మీకు నచ్చిన వాళ్ళు ఎవరి దగ్గరికన్నా వెళ్ళండి, కానీ గులాబీ జెండా మోసే ఏ నాయకునితోనైనా మీరు పోయి కలిసి కదం వేయండి. ఎవరు మనం శాశ్వతం కాదు, అల్టిమేట్ గా పార్టీ శాశ్వతం, వ్యక్తులు శాశ్వతం కాదు. మనం చాలా మంది అవమానించారు మనను. ఒక ఉప ఎన్నిక చూసినాం మనం, లాస్ట్ ఉప ఎన్నిక, అందులో ఏం చేసిర్రు? సరే గెలుపు ఓటములు ఉంటాయి ఎన్నికల్లో, కానీ ఎంత పైశాచికంగా చేసిరంటే మన కారు గుర్తును బుల్డోజర్ తోని తొక్కి దాన్ని ఇటు తిప్పి అటు తిప్పి చేసిరు కదా. దానికి మనము ప్రతీకారం చేయాలంటే మనము పోరాడాలి. గెలవగానే మొదటి రోజే కేసీఆర్ గారు నిర్మాణం చేసిన ముఖ్యమంత్రి కార్యాలయం మన రాష్ట్రం యొక్క ప్రతీక. అటు సచివాలయం కానివ్వండి, ఇటు ముఖ్యమంత్రి కార్యాలయం కానివ్వండి, దాని యొక్క శిలాపానకానికి బురదను పెట్టిన కాంగ్రెస్ వాళ్ళు, ఇది మర్చిపోకండి. ఎందుకంటే మనం ఏనాడు సోనియా గాంధీ గారినో, రాహుల్ గాంధీ గారినో, లేకుంటే పెద్దలు నరేంద్ర మోదీ గారినో మనం ఏనాడు ఎన్నో ఎన్నికలు గెలిచినాం. కార్పొరేషన్ ఎన్నికల్లో నాకు తెలిసి కాంగ్రెస్ కు ఒక్కటి వచ్చింది, మనం క్లీన్ స్వీప్ కొట్టిన రోజులు ఉన్నాయి, కానీ మనం వాళ్ళని అవమానించలే. ప్రతి ఒక్క బై ఎలక్షన్ లో కాంగ్రెస్ కి డిపాజిట్లు కూడా పోయిన రోజులు ఉన్నాయి, కానీ మనము మీరు అయిపోయినరు, ఖతము, సున్నా, మీరు రాజకీయంలో లేరు అని ఏనాడు ఏ పార్టీ ఖతం కాదు. ఎందుకంటే ఆ పార్టీని నిలబెట్టేదే నాయకులు, కార్యకర్తలు, గులాబీ సైన్యం. సోషల్ మీడియా తర్వాత, ఎందుకంటే జనరల్ ఏంటంటే ఎక్కడ పోయినా సోషల్ మీడియా ట్రైనింగ్ క్యాంపులు ఇవి అవి చేస్తూ ఉంటాం. ఆ తర్వాత ప్రభుత్వంలో బాధ్యత ఇచ్చారు. ఇదేందబ్బా మైనింగ్ కార్పొరేషన్ ఇచ్చిర్రు, పెద్ద పెద్ద ఇసుక అంట ఇదంట అని అర్థం కాలేదు ఎందుకు సడన్ ఈ బాధ్యత ఇచ్చారు, కానీ అది కూడా ఒక బాధ్యత. దాని తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చినాం. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఇక వెతుకుతున్నాం పని, రోజు నిరంతరం ఇది ఒక స్ట్రగులే. పొద్దున్న లేసి ఏం చేయాలి, పార్టీ కోసం ఏం చేయాలి. మీరు అందరు చాలా, కొందరు అంటుకుంటారు, కొందరు నాకు చెప్తారు కూడా, సలహాలు ఇస్తారు. నువ్వు ట్విట్టర్లు ఉన్నవే అంతే, ఎక్కడ లేవు గ్రౌండ్ లో అంటే, మరి ఎక్కడ ఇంకెక్కడ చేయాలి, ఏదో ఒకటి చేయాలి పార్టీ కోసం. మన ప్రభుత్వం ఏం చేసింది అనేది చెప్పాలి, వాళ్ళేం తప్పులు చేస్తున్నారు అనేది చెప్పాలి. ఎక్కడ చెప్పాలి, ఆలోచనలు ఇక్కడ పెట్టుకుంటే సఫకేట్ అవుతాం. అది సఫకేట్ కాకుండా బయట ప్లాట్ఫామ్స్ వస్తేనే మనం అందరం అప్పుడప్పుడు కలుసుకుంటేనే, ఇవాళ కేటీఆర్ గారు వచ్చారు కదా అని మనం కలుసుకోవడం కాదు, అప్పుడప్పుడు అందరం కలుసుకుందాం. ఎవరైనా నగేష్ అన్న వాళ్ళ ఇంటికి పిలిస్తే వెళ్దాం, నివేదిత గారు వాళ్ళ ఇంటికి పిలిస్తే వెళ్దాం, ఎర్రోల సీనన్న పిలిస్తే వెళ్దాం, బోర్డు మెంబర్లు పిలిచినా వెళ్దాం, కానీ మాట్లాడుకుందాం. ఎందుకంటే పార్టీ ఈ 2.5 సంవత్సరాలు మనం అందరం కూడా అలైబలై చేసుకుంటూ ఉంటే రేపు వచ్చే ఎన్నికలు, ఎందుకంటే ఇవాళ చూడండి అక్కడ ఇవాళ మనకున్న ఎమ్మెల్యే 2,000 రూపాయలు ఎమ్మెల్యే, మీకు అందరికి తెలుసు. 2000 ఎమ్మెల్యే అంటారు కదా ఆయనని. ఇవాళ ఆ 2000 ఖర్చు పెట్టింది కాబట్టి తన వసూలు పనిలో ఉన్నాడు. అది కూడా ఏది, మనం కట్టిన డబుల్ బెడ్రూమ్లు, 1 కాదు 2 కాదు 3 కాదు 4 డబుల్ బెడ్రూమ్ ప్రాజెక్టులు కట్టించారు మన కేసీఆర్ గారు. వాళ్ళేమో 6,000 ఇంద్రమ్మ ఇల్లు అన్నారు, ఏమీ లేదు. కానీ మనం 4 డబుల్ బెడ్రూమ్లు కట్టించామంటే మనం చేసిన పని చాలా గొప్పగా ఉంది. ఇక్కడ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, ఇలా
సుమారు 1000 మంది 1500 మంది అక్కడ దావత్ చేసుకోగలుగుతారు. మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్. ఒక్క ప్రభుత్వంలో అసలు ఎన్ని పనులు. అంతేకాకుండా టిమ్స్, అల్వాల్, గాంధీ ఆసుపత్రి దాకా మీకు పోవడానికి ఇబ్బంది అవుతుంది, 20 నిమిషాలు ట్రాఫిక్ జామ్. ఇదంతా ఎందుకు, మీకు పక్కనే మీ కంటోన్మెంట్ నియోజకవర్గం వాళ్లకు టిమ్స్, అల్వాల్ ఇప్పిస్తా అని కేసీఆర్ గారు మనకు చెప్పించారు. అంటే అసలు చెప్పుకోవడానికి ఎన్ని పనులు ఉన్నాయి మనకు. మనం అది చెప్పుకొని రేపు వేరే వాళ్ళని, కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ వాళ్ళని కానివ్వండి, మన ప్రభుత్వం చేసిన గొప్ప పనులను మనం చెప్పుకోవాలి. మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ ఉంది, టిమ్స్, అల్వాల్ ఉంది, మన డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి, ఇలా రకరకాల. ఆల్రెడీ బోర్డు మెంబర్స్ అందరు కూడా చెప్పారు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే, రేపు మెంబర్షిప్ ని ఇవాళ సమావేశం చేసినాం కదా, ఇది ఒక 1 డే ఈవెంట్ ఎప్పుడు చేయొద్దు. ఈవెంట్ కాదు, ఒక ప్రాపర్ ప్రోగ్రామ్ ఉండాలి, ఒక కన్స్ట్రక్టివ్ ప్రోగ్రామ్ ఉండాలి, ఒక ప్రణాళిక ఉండాలి. రేపు ఆ ప్రణాళికను మనం ముందుకు తీసుకొని పోతే ఎంతో మంది కొత్త వాళ్ళని తీసుకొని రాగలుగుతాం, యువతను తీసుకొని రాగలుగుతాం. వాళ్లకు చేయబట్టుకొని ఒక భరోసా, అరే వీళ్ళు ఉన్నారు కదా. ఇవాళ నాకు అంటే ఒకటేంటిదంటే, అల్టిమేట్ గా మనం వెనుకకు చూస్తాం. ఇంట్లో పిల్లలకు ఏం భరోసా ఉంటుంది, ఒక మా తల్లి ఉన్నది కదా, మా తండ్రి ఉన్నది కదా అని భరోసా ఉంటుంది. మరి రాజకీయంలో ఉన్నప్పుడు వెనుక మన తండ్రి కేసీఆర్ గారు ఉన్నారు కదా అనే ఒక భరోసా ఉంటుంది, మన అన్న రామన్న ఉన్నారు కదా అనే భరోసా ఉంటుంది. మనం ప్రభుత్వంలో ఉంటేనే కదా మనకు పదవులు వచ్చేటి, రకరకాల పదవులు, రకరకాల పథకాలు. ఇవాళ చూడండి, కొంచెం ఒక ఎలక్షన్ కాగానే మనోళ్ళు పటపటా అన్నట్టు పోయారు. ఏమైంది, ఒక్కోళ్ళకన్నా పదవి వచ్చిందాడ? పోయిన వాళ్ళకి మనకు ఒక్కోళ్ళకన్నా పదవి వచ్చిందా? మన వాళ్ళకు రాలే. వాళ్ళు అందుకే తిరిగి వస్తామని అంటున్నారు. మళ్ళా కలుపుకపోదాం, ఒక కుటుంబం లాగా ముందుకు పోదాం. దయచేసి ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు. ఈ వచ్చే కొన్ని రోజులు ఎప్పుడైతే యాప్ మొదలవుతుందో, డిజిటల్ పెట్టడానికి కూడా కారణం అదే. ఎందుకంటే పెద్దలు మీకు అందరికీ కూడా బూత్ మీద పట్టుంటది, మీరు నిలబడితే ఓట్లు పడతాయి. కానీ కొంత యువత కూడా ఉంటే వాళ్ళ ఫోన్లు ఉపయోగిస్తారు, వాళ్ళను కూడా ప్రోత్సహించినట్టుంటది. మనం చూస్తున్నామే, అలా దేశమే మనకు ఒక గుణపాఠం నేర్పిస్తున్నది. తమిళనాడులో డిఎంకే ఉంది, ఏఐడిఎంకే ఉంది, తోక పార్టీలాగా కాంగ్రెస్ ఉన్నది, బీజేపీ ఉన్నది, వీళ్ళందరూ ఉన్నారు. కానీ అయినా కూడా ఒక కొత్త పార్టీ అవసరం ఎందుకు పడ్డది వాళ్లకు? యువత అందరు ఎక్కడేసిర్రు? ఇలా దేశం మొత్తంలో గౌరవ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు ఒక్క మాట మాట్లాడినందుకు, కాక్రోచ్, పారాసైట్స్ అనగానే రాత్రికి రాత్రి ఒక సునామీ లాగా యువత అందరూ ఒక పార్టీ ఇన్స్టాగ్రామ్ లో మొదలు పెట్టేసారు. మొదలు పెట్టగానే చూసినాం, కొన్ని సంవత్సరాలు, దశాబ్దం దాకా ఉన్న భారతీయ జనతా పార్టీకి ఫాలోవర్లు ఈ 4 రోజుల్లో ఇది ఇన్స్టాగ్రామ్ లో కొట్టేశారు. ఎందుకు అంటే యువతలో ఒక ఆందోళన ఏంటంటే, వీడు బచ్చగాడే, అంత పిల్లలు తిరుగుతారు వీనితోని. కానీ వాళ్ళ అదే పిల్లలు కదా నిన్న రాత్రంతా పాపం నిలబడి బ్యానర్లు కట్టింది, అదే పిల్లగాళ్ళు కదా జెండాను మోసేది, అదే పిల్లగాళ్ళు కదా పోలీసులు అడ్డం పడితే నిలబడి దెబ్బలు తినేది. దయచేసి వాళ్ళని మనం అవమానించవద్దు. బచ్చాగాళ్ళు, పిల్లగాళ్ళు దయచేసి మనం అందరినీ తీసుకొని పోదాం, పెద్ద సముద్రం లాగా అయిదాం వాళ్ళందరూ కూడా. ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో అట్లాంటి పరిస్థితి ఉన్నది. కానీ ఇక్కడ కాంగ్రెస్ ని, బీజేపీని దెబ్బ కొట్టాలి అని అంటే ఉద్యమ పార్టీ ఆల్రెడీ ఉన్నది. ఆ ఉద్యమ పార్టీని మళ్ళీ ప్రభుత్వంలోకి తెచ్చి తెలంగాణను మనం టాప్ లోకి పెట్టాలి. చివరిగా ఒకటే చెప్తాను, ఇచ్చిన బాధ్యత నిర్వర్తించడం ఒక సామాన్య కార్యకర్త లాగా. నేను మీ మధ్య ఎవరు పిలిచినా కూడా నేను ఒకటే చెప్తాను, ఎలక్షన్స్ చాలా దూరం ఉన్నది, ఎవరెక్కడుంటారో తెలియదు. ఇది రాజసం కాదు, రాజుల సమయం కాదు, ఇది నాది, ఇది